హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా శ్రీరంగం వెళ్తున్నామని. ఈరోజు తిరుపతి టు శ్రీరంగం రోడ్ ట్రిప్ ఎలా జరిగిందో మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, మీకు ఎంత టైం పట్టింది అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు ప్లాన్లో మొదట పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది కదా, సో దర్శించుకుందామని మార్నింగ్ 7 o'clockకే వెళ్ళాము. కానీ బయట నుంచి దర్శనం చేసుకున్నాము. 8 o'clock దర్శనాలు ఓపెన్ చేస్తారు. సో అందుకని టైం అవుతుందని మేము మామూలు బయట నుంచి దర్శనం చేసుకొని వెల్లూరు గోల్డెన్ టెంపుల్ సైడ్ వెళ్తున్నాము. సో NH40 రోడ్ చాలా బాగుంది. ఈ రూట్లో కాణిపాకం గణేష్ ఆలయం కూడా కవర్ చేయొచ్చు. పద్మావతి అమ్మవారి తర్వాత మేము ఇలా వెళ్తుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము ఈ హోటల్లోని. చాలా బాగుంది. శ్రీరంగం గోల్డెన్ టెంపుల్ వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యాము. తిరుపతి నుంచి NH40 మీదుగా గుడిపాల వరకు వచ్చి అక్కడి నుంచి హైవే నుంచి రైట్ తీసుకున్నాం. వెల్లూరు వైపు వెళ్ళాలి కాబట్టి టౌన్లోకి వెళ్తే గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళే రూట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. కాస్త ఎక్కువ టైం పట్టింది. కానీ గోల్డెన్ టెంపుల్ చేరుకున్నాక అక్కడ కెమెరాస్ అవి అలౌ చేయలేదు. యాక్చువల్ దర్శనం అయితే చాలా బాగా అయింది. లోపలికి చాలా బాగుంది. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. మార్నింగ్ కాబట్టి కొంచెం నార్మల్గానే అనిపిస్తుంది. కానీ నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్, అంతా వాటర్ అంతా చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలికి నాకు ఫోన్స్ అలౌడ్ చేయట్లేదు. మేము వెళ్ళేటప్పుడు చాలా రష్గా ఉండటంతో కొంచెం ఎక్కువ టైమే పట్టింది. సో మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి. గోల్డెన్ టెంపుల్ దర్శనం పూర్తయ్యాక మేము NH38 మీదుగా శ్రీరంగం వైపు బయలుదేరాము. మధ్యలో అరుణాచలం రూట్ వచ్చింది. కానీ ఆల్రెడీ మేము అరుణాచలం చూసాము. సో అందుకనేసి శ్రీరంగం వైపు వెళ్తున్నాము.
మధ్యలో లంచ్కి అని చెప్పి ఆగాము. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటే పిల్లలందరూ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది. అక్కడ లంచ్ చేసి మళ్ళీ శ్రీరంగం వైపు బయలుదేరుతున్నాం. ఇటు సైడ్ యాత్రి నివాస్ గెస్ట్ హౌసెస్ ఉంటాయి. కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. మేము మామూలు బయట ప్రైవేట్ హోటల్లోనే దిగాము. ఇవే యాత్రి నివాస్ గెస్ట్ హౌసెస్. ఈ లోపలికి వెళ్తే వస్తుంది. సో ఇక్కడ నుంచి మేము రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మనం చేరుకున్నది శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇది. 21 గోపురాలు, 1000 స్తంభాలు, మండపాలు, 236 అడుగుల ఎత్తున రాజగోపురం. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది కదా. చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే మాత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి. యాక్చువల్లీ ఫోన్స్ అవి లోపలికి అలౌ చేస్తున్నారు, కానీ గర్భగుడిలో తీయకూడదని తీయట్లేదు. బయట అయితే మాత్రం లైటింగ్స్ ఈవినింగ్ చాలా బాగుంది. పక్కన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. టైమింగ్స్ అయితే మాత్రం క్లోజ్ 2 hours క్లోజ్ చేస్తూ ఉంటారు. మనం టైమింగ్స్ చూసుకుంటూ వెళ్ళాలి. మేము 5 o'clock రీచ్ అయ్యాము. యాక్చువల్లీ 5 o'clock క్లోజ్ అని చెప్పారు కాబట్టి అమ్మవారిది తీసింది గుడి. సో మేము దర్శనం చేసుకొని అమ్మవారిది బయటకు వచ్చేసప్పటికి 7 అవుతుంది. సో 7 o'clockకి అయ్యవారి గుడి కూడా ఓపెన్లో ఉంది. సో దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి మాత్రం చాలా ఎక్కువ టైం పట్టింది, 3 hours పట్టింది. కానీ లోపల మాత్రం విగ్రహం చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఒక్కసారి చూడవలసిన ప్లేస్ అయితే శ్రీరంగనాథం. లైటింగ్స్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ కంటే నైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లైటింగ్స్ అదేంటి. యాక్చువల్లీ ఇసుకతో అది ఉంటుంది మధ్యలో, చాలా బాగుంటుంది. ఆ రోజు ఎలిఫెంట్ కూడా కనిపించింది మా అందరికీ. బాగా దర్శనం అయ్యింది. చాలా చాలా ఓల్డ్ టెంపుల్, కానీ చాలా చాలా బాగుంది, చూడవలసిన టెంపుల్. టైమింగ్స్ అవి మీకు
పెడతాను, చూడండి ఒకసారి. కానీ రూమ్స్ పార్కింగ్ అయితే చాలా కష్టం అనిపించింది. రూమ్స్ ఎక్కడ అడిగినా సరే బయట లేవనే చెప్తున్నారు. మాకు లక్కీగా ఒకటి దొరికింది. తర్వాత పార్కింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలా వెతుకుతూ ఉంటేనే కనిపించి ఒక్కటి పార్కింగ్ దొరికింది. కానీ పార్కింగ్ రూమ్స్ తప్ప ఆలయం అయితే చాలా చాలా బాగుంది. దర్శనం అయ్యాక రూమ్కి వచ్చాము. రూమ్ చాలా బాగుంది, నీట్గా ఉంది, అంతా కొత్తగా అనుకుంటాను. సో తినడానికని వెళ్ళాము. నైట్ పక్కనే క్యాంటీన్, అది కిచెన్ ఉంది. సో హోటల్ పక్కనే. ఇక దర్శనం టైమింగ్స్ మాకు నైట్ దర్శనం అయిపోయింది కదా. సో మార్నింగ్ వేకెట్ చేసి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి జంబులేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. అది కూడా చాలా ఫేమస్ ఓల్డ్ టెంపుల్, శివుడిది. చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్ లేక కొలువులాగా ఉంది. ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్. కానీ ఫోన్స్ లోపల వరకు వెళ్ళవడు, కానీ గర్భగుడిలోకి వెళ్ళవడు కాదు. సో దీన్నే జలలింగం కూడా అంటారు. చాలా చాలా బాగుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ దర్శనం 5:30 to 12 PM, ఈవినింగ్ దర్శనం ఏమో 5 PM to 9 PM. ఇక్కడ ప్రధాన లింగం ఎప్పుడు నీటిలో మునిగినట్టే ఉంటుంది. ఇది చాలా చాలా ప్రత్యేకత ఆలయం. చూడలేదు అనుకుంటే మీరు మాత్రం కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేసెస్ ఇవి రెండు మాత్రం చేయాలి కంపల్సరీనే. సో మేము తర్వాత బర్డ్స్ పార్క్ వెళ్తున్నాము. అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అన్నీ చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.